ఇప్పుడు ఈ మధ్య మీరు లేటెస్ట్ నోటిఫికేషన్ చూస్తే అది ఈ మధ్య అంతకుముందు నోటిఫికేషన్ ఉందో తెలియదు నాకు. ఆఫ్ లేట్ యూపీఎస్సీ ఏం చెప్తుందంటే ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే మేమేం చూస్తాం, ఏజా లేకపోతే జనరల్ స్టడీస్ మార్కులా, ఓహో రెండు ఇది వస్తే ఇంకేం నెక్స్ట్ ఏం చూస్తాం అనే దాని మీద ఒక పెద్ద లిస్ట్ ఇచ్చేసింది. అంతే, అంత ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అనమాట. రైట్ రైట్. ఇప్పుడు ఇంతకీ ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. అప్పుడు బహుశా నేను అనుకోవటం ఎదురు ఏజ్ అయినా ఉండాలి, లేకపోతే జనరల్ స్టడీస్ మార్కులు ఉండాలి. ఎందుకంటే జనరల్ స్టడీస్ కామన్ పేపర్స్ కదా కాబట్టి. రైట్. సో ఇద్దరికి సేమ్ వచ్చినప్పుడు కామన్ పేపర్స్లో ఎవరికి ఎక్కువ వచ్చిందని చెప్పి చూస్తూనే ఉండొచ్చు వాళ్ళు. ఓకే. బట్ నాకు ఆ టైంలో ఏంటనేది తెలియదు, నాకు పారామీటర్ ఏంటనేది. రైట్. ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి సివిల్స్ లాంటి ఎగ్జామ్లో. అది నాకే జరగటం అది ఒక మెమరబుల్ ఈవెంట్ అనమాట. కానీ సార్, సివిల్ సర్వెంట్ అయ్యేంత వరకు ఒక ఆస్పిరెంట్ చాలా ఉత్సాహంతో నేను ఇది సాధి చేయాలి అది సాధి చేయాలని అనుకుంటారు. వన్స్ కుర్చీలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండే టెన్షన్స్ అనండి, ప్రాక్టికాలిటీ అనేది తెలుస్తూ ఉంటుంది. నిజంగా అంటే మీ సర్వీస్లో ఇప్పటి వరకు ఎస్ నేను పూర్తి స్థాయిలో ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ అన్న సందర్భం ఉందా? లేదు నేను ఇంకా చెయ్యాలని, నేను ఇంకా చాలా ఉంది చేయాల్సింది, లేదా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అనేది అలా అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు సార్? నాకైతే ఇన్ మై కేస్ ఐ హ్యావ్ మెనీ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ ఇన్ మై సర్వీస్. అండ్ ఆల్సో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ఎ పర్టికులర్ వేస్ అండ్ పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ అవర్ సర్వీస్. అదే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్లో నాకు టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. కొంతమందికి ఇన్వెస్టిగేషన్ అంటే బాగా ఇష్టం ఉండదు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తారు. నాకు టెక్నాలజీ ఇష్టం కాబట్టి ఐ వెంట్ ఇన్ దట్ డైరెక్షన్. ఓకే ఓకే. నేను జిఎస్టీ నెట్వర్క్ అని, మన జిఎస్టీకి అది టెక్నాలజీ బ్యాక్ బోన్ ఆఫ్ జిఎస్టీ అంటారు. సో జిఎస్టీ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్స్కి కలిపింది ఉన్న విషయం కాబట్టి ఒక ఎస్పీవీగా దాన్ని పెట్టారనమాట, ఒక గవర్నమెంట్ కంపెనీ. దానికి నేను వైస్ ప్రెసిడెంటే చేశాను, ఒక 2.5 years అట్లా చేశాను ఢిల్లీలో. దానికి వెళ్ళటానికి కారణం అంటే అది డెప్యుటేషన్ మీద ఆ కంపెనీకి వెళ్ళటానికి కారణం నాకు టెక్నాలజీలో ఉన్న ఇంట్రెస్ట్. అట్లాగే ప్రస్తుతం నేను ట్రైనింగ్లో ఉన్నాను. ట్రైనింగ్ కూడా నాకు బాగా ఇష్టమైన విషయం. మా ఫాదర్ కూడా నిజానికి అది కూడా మీకు చెప్పలేదు, ఆయన గాంధీవాద్ అని చెప్పాను. ఆయన నేను 4 years ఉన్నప్పుడు ఆయన నా కోసం ఒక స్కూల్ పెట్టారు. నా కోసం అని చెప్పకూడదు, అంటే నన్ను ఎల్కేజీలో ఏదో ఒక స్కూల్లో చేర్పించాల్సిన సమయంలో ఆయన ఒక స్కూలే పెట్టేశారు అనమాట. సో దట్ నేనే దాంట్లో ఫస్ట్ స్టూడెంట్ అనుకోవచ్చు, నాకు మా ఫాదరే ఫస్ట్ గురువు అనుకోవచ్చు. ఓకే. ఇప్పటికీ ఉందా సార్? అది ఇప్పుడు లేదు, అది తెలుగు మీడియంలో అప్పట్లో ఛానల్ నుంచి బాపు బాలవిహార్ దాని పేరు. ఓకే. ఆల్మోస్ట్ 6వ తరగతి వరకు నేను దానిలో చదివాను. ఆ తర్వాత 7 నుంచి దగ్గరలో ఇంకొక స్కూల్కి వెళ్ళడం జరిగింది, తెలుగు మీడియం. సో ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని రావటము, దాంతో అది దాన్ని తీసేశారు. బట్ అదర్వైజ్ అదనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మా తాతయ్య గారు కూడా టీచర్, ఆయన హిందీ పండిట్టు. మా ఫాదర్ టీచర్, మా పెదనాన్నలు, మా మామయ్యలు కొంతమంది, వీళ్ళందరూ కూడా టీచింగ్ దీంట్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు నేను మా డిపార్ట్మెంట్లో టీచింగ్ అసైన్మెంట్ కావాలని తీసుకున్నాను. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో మా సిజిఎస్టీ అండ్ కస్టమ్స్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ఇప్పుడు నేను హెడ్గా ఉన్నాను అనమాట. అంటే టెక్నాలజీ ట్రైనింగు, అట్లాగే ఎడ్యుకేషన్ అది కూడా నాకు బాగా ఇష్టం. ఎడ్యుకేషన్ అంటే మీకు తెలిసిందంటే అంటే తీర్పులు ఇవ్వటం ఒక రకంగా. అంటే ఒక సినారియోలో ఒక కంపెనీ ట్యాక్స్ కట్టాలా వద్దా, అవి కోట్లలో ఉండొచ్చు. అవునండి. సో దాన్ని ఇంతకు ముందు ట్రిబ్యునల్స్, హైకోర్ట్స్, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులని బట్టి వాటి ఆధారంగా ఈ కేసుని మనం ఎట్లా డిసైడ్ చేయాలి అనేది నాకు బాగా ఇష్టం. సో అట్లా మా డిపార్ట్మెంట్లో నాకు ఇష్టం ఉన్న ఏరియాస్లో వీలైనంత వరకు నేను వెళ్ళేటట్టుగా చూసుకున్నప్పుడు డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లాగే అప్పుడు మేము జిఎస్టీ నెట్వర్క్లో నేను ఉన్నప్పుడు జిఎస్టీ ప్రాజెక్ట్ కాకుండా ఈ ఇన్వాయిస్ ప్రాజెక్ట్ అనే ఒకటి ఉండేది. ఐ యూజ్ టు హెడ్ దట్ వింగ్ అనమాట. సో దాంట్లో ఇంటర్నేషనల్గా మిగతా సింగపూర్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ వీళ్ళందరూ ఎట్లా ఈ ఇన్వాయిస్ లేకపోతే వ్యాట్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వీటన్నిటిని తెలుసుకొని వాటిని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వీటన్నిటిని పాలసీ లెవెల్లో టెక్నాలజీ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయటం నాకు చాలా తృప్తినిచ్చిన విషయం. అలాగే ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తున్న దాంట్లో కూడా మా జిఎస్టీ కస్టమ్స్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వస్తారు. వాళ్ళు కూడా 25 to 30 బాగా యంగ్స్టర్స్ అనమాట. సో వాళ్ళని గైడ్ చేయటం, వాళ్ళని మెంటర్ చేయటం కూడా చాలా తృప్తినిచ్చే విషయం.
సో అట్లా ఇది నా పర్స్పెక్టివ్. మీరు ఇంకోటి అడిగారు, సివిల్ సర్వీసెస్లో చాలామంది దాన్ని హోల్సేల్గా చూస్తారు. సివిల్ సర్వీసెస్ నేను ప్రిపేర్ అవుతున్నాను, అవును. కానీ దాన్ని రిటైల్గా చూడాలి మనం. ఓకే. అంటే సివిల్స్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. సార్. ఇప్పుడు ఐఏఎస్లో ఉంటే దాని ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుంది, Correct. దాంట్లో ఉండే సాధక బాధకాలు దానిలో ఉంటాయి. అట్లా ఐపీఎస్లో ఉండే దాని కంప్లీట్గా నేచర్ డిఫరెంట్. అలాగే ఐఎఫ్ఎస్ ఉంది. ఐఎఫ్ఎస్లో మీరు ఏదో ఢిల్లీలోనే ఉంటారు, లేకపోతే వేరే కంట్రీస్లోనే ఉంటారు. అవును. మీ హోమ్ స్టేట్ కానీ మీ చుట్టుపక్కల కానీ ఉంటుంది చాలా తక్కువ. ఎక్సెప్ట్ మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసెస్ అంటారు కదా, కరెక్ట్. కరెక్ట్. అట్లా మిమ్మల్ని వేస్తే తప్పితే, రైట్. ఏ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో వేస్తే ఉండే తప్పితే అవకాశం లేదు. చాలా తక్కువ అనమాట. సో అందుకని నేనేమంటానంటే, మనకి ఏ సర్వీస్ కావాలి, విచ్ సర్వీస్ వీ ప్రిఫర్, ఆ సర్వీస్ అనేది మైండ్లో ఉండాలి. అబ్సల్యూట్లీ సార్. ఇంకా మిగతా సర్వీసెస్ ఉన్నాయి, ఐఆర్ఎస్ ఉంది, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, ఆల్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అవన్నీ. అండ్ ఐఏఎస్ ఐపీఎస్లో మీరు ఒక స్టేట్కి వెళ్తే అదే స్టేట్లో మీరు జీవితాంతం ఉండాలి, అవును. ఎక్సెప్ట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ఢిల్లీ ఆఫ్ కోర్స్. కరెక్ట్. లేకపోతే మీరు డీజీపీ అయినా చీఫ్ సెక్రటరీ అయినా అదే స్టేట్లో రిటైర్ అవుతారు. ఓహో. సో అన్లైక్ సెంట్రల్ సర్వీసెస్, ఇప్పుడు మా సర్వీసెస్లో కొంత హోమ్ స్టేట్ కానీ చుట్టుపక్కల కానీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. సో ఇట్లా ఒక్కొక్క సర్వీస్లో ఒక్కొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఎవరి మెంటాలిటీ ఎట్లుంటుందో, సో వాళ్ళు వెళ్ళిన సర్వీస్ని బట్టి, వాళ్ళు ఉన్న పోస్ట్ని బట్టి ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ మారుతూ ఉంటుంది అన్నమాట. అదే మీరు అడిగిన దానికి కానీ మీ విషయంలో నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, యూపీఎస్సీఏ అచీవ్ చేయడం అనేది చాలా ఇట్స్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి సాధించడం మంచి ఈజీ కాదు అని. అండ్ మోరోవర్ యాజ్ అ సివిల్ సర్వెంట్గా మీ సర్వీసెస్ని మీరు ఇస్తూనే ఆర్ట్ సైడ్ ఎలా వచ్చారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంత టైం మీకు నిజంగా దొరుకుతుందా, లేదా మనసుంటే మార్గం ఉంటుందంటారా? అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇట్లాంటి ఆర్ట్ కానీ హాబీస్ కానీ ఇవన్నీ మన చిన్నతనంలోనే మొదలవుతాయి. మీ చిన్నతనం నుంచే మొదలైందంటే? చిన్నతనం నుంచే మొదలైంది. నేను చిన్నప్పుడు అదే డ్రాయింగ్ అది వేసేవాడిని. అంటే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటారు కదా, పెన్సిల్ స్కెచింగ్ లాంటిది వేసేవాడిని. అప్పట్లో కవితలు రాసేవాడిని తెలుగులో. మా ఫాదర్ కూడా బాగా ఆయన ఒక పత్రిక నడిపేవాళ్ళు ఏకంగా. సో ఆయన జర్నలిస్ట్ అనుకోవచ్చు ఒక రకంగా. సో భాష బాగా నేర్పేవాళ్ళు మాకు. ఏ పత్రిక సార్ అది? దాని పేరు నైతిక విప్లవం. అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి చదువుకుందాం అనే పత్రిక కూడా ఆయన నడిపారు. అంటే అప్పట్లో మీకు తెలుసు కదా, అక్షర కృష్ణ, అక్షర గుంటూరు, ఇట్లా జిల్లా వ్యాప్తంగా జిల్లా సాక్షరతా సమితిని ఉండేవి. అవును, అవును. సో ఆయన చాలా ఈ చదువుకోవాల్సిన వాళ్ళు ఉన్న వయోజనులు ఉన్న వాడలకి వాటికి వెళ్ళి హీ యూజ్ టు టీచ్ దెమ్ అనమాట అడల్ట్ ఎడ్యుకేషన్. ఆయన కొన్ని టెక్స్ట్ బుక్స్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేయటం. రైట్. అట్లాగే ఒక పిఎస్యు లైక్ ఎల్ఐసి నుంచి డెప్యుటేషన్ తీసుకుని స్టేట్ గవర్నమెంట్లో కొనాలు చేశారు ఆయన. అది వెరీ అన్యూజువల్. అదే కదా. ఆయనకి బాంబే నుంచి అక్కడి నుంచి ఒక హెడ్ ఆఫీస్ నుంచి కొంత ఇది వచ్చి, అప్పట్లో కొన్ని అక్షర దీప్తి అనేవాళ్ళు మా గుంటూరులో, దాన్ని మా జిల్లాకి సంబంధించింది. సో దాంట్లో ఆయన అట్లా చేసేవాళ్ళు అనమాట. సో అట్లా ఆయన ఎక్కువ ఈజ్ ఇన్ టు సోషల్ యాక్టివిటీస్. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమాల్లో మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించడం, వాళ్ళని లోగా చూపించడం, వీటి మీద. అలాగే మా ఊరి దగ్గరలో కోటప్పకొండ అని ఉంది, అది గొప్ప శివక్షేత్రం. కాకపోతే అక్కడ కొన్నిసార్లు మీకు తెలిసిందే రికార్డ్ డాన్స్లు వీటికి కూడా అది ఇన్ఫేమస్. సో నాగేశ్వరరావు గారి పాటే ఉంది, కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. ఓకే ఓకే ఓకే, అవునవును, అట్లాంటివి ఉన్నాయి. సో వాటి మీద మా ఫాదర్ పిఏలు వేశారు అప్పట్లోనే, అంటే 80s 90s లో చెప్తున్నాను నేను. ఆ పిఏల తర్వాత గవర్నమెంట్ అంటే ఎస్పీ కలెక్టర్ ద్వారా వీటి మీద ఇంకా ఎక్కువ మానిటరింగ్ ఉండాలి. అసలు అది శైవ క్షేత్రం ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి అనేది అప్పుడు బాగా కోర్టు యాక్షన్స్ వేసిన తర్వాత కొంత దాని మీద నిఘా పెరిగింది. అప్పటి నుంచి 90s టు ఎర్లీ 2000s నుంచి అట్లాంటి వాటి మీద ఆయన చాలా చేశారనమాట. ఇట్లా కొన్ని సినిమాలు, అంటే కుటుంబ విలువల్ని మంటగలిపే కొన్ని సినిమాలు, వీటి మీద హైకోర్టులో రిట్లు వేయటం, ఆ రిట్స్ వలన వాటిని చాలా సెన్సార్ బోర్డు కొన్ని కట్స్తో రిలీజ్ చేయటం. వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆయన ఒక ఇదేంటంటే ఒక కైండ్ ఆఫ్ కొటేషన్, చెడు వినవద్దు కనవద్దు అనవద్దు అని గాంధీ గారు అంటే, ఈయన ఏమంటాడంటే, మా ఫాదర్ తీసుకున్న ఇదేంటంటే చెడుని ఖండించాలి కూడా అని. అవును, చెడుని త్రుంచాలి, వీలైతే మన ఎఫర్ట్ కూడా మనం చేయాలి అనే యాంగిల్ తీసుకున్నారనమాట. నాకు ఒక సివిల్ సర్వెంట్, ఆయన పేరు గుర్తురావట్లేదు, ఆయన నాకు ఆటోగ్రాఫ్ నేను 10th క్లాస్లో అడిగినప్పుడు ఆయన రాశారు, ఒక చెడుని చూసి కామ్గా ఉండేవాడు, అవునవును, వాడంతా సంఘానికి ఇంకా ఎక్కువ చేస్తాడు. క్వశ్చన్ చేసేవాళ్ళు లేకుండా పోయారండి ఈ రోజున. అందుకే కదా ఇన్ని రకాల నగాత్యాలు. అవునవును.
క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండాల్సిందే. మీ నాన్నగారు లాంటి వాళ్ళు సమాజంలో గట్టిగా మాట్లాడితే ప్రతి ఫ్యామిలీలో ఒకళ్ళు ఉంటే, అవును. సో దట్ ఈస్ డిఫరెన్స్. అంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది మీరు చెప్తుంటే, మంచి వాళ్ళ మౌనం కంటే ఎగ్జాక్ట్లీ చెడ్డవాళ్ళ కరెక్ట్. మంచి వాళ్ళ మౌనం అనేది ఎంత డేంజరస్ అనేది ఒక కొటేషన్ ఉంది. అది రాసి అవును. ఆయన నాకు సైన్ చేశారని జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ. ఆయన రాసి నాకు ఇచ్చారు. ఇప్పటికీ గుర్తు నాకు బాగా. ఇప్పుడు గుర్తొచ్చింది అది. చెడ్డవాళ్ళ దుర్మార్గం కంటే మంచివాడి మంచి వాళ్ళ మౌనం సమాజానికి ఎక్కువ కీడు చేస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్.